యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ముఖ్యంగా ఈరోజు యేసుప్రభు వారు ప్రార్థన గురించి బోధిస్తున్నారు. మనం ప్రార్థించకపోయినా, ప్రార్థనను నిర్లక్ష్య పెట్టినా శోధనలో పడిపోతామని తెలుపుతున్నారు. మనం పడే కష్టాలను, అనారోగ్యాలను, ఫెయిల్యూర్స్ను, ఒకే స్థాయిలో ప్రమోషన్ లేకుండా ఉండిపోవటం, వీటన్నింటినీ చూసి దేవుడు ఎందుకు మనల్ని ఇలా శోధిస్తున్నారు, ఎందుకు వీటిని మన జీవితంలోనికి అలౌ చేశారు అని బాధపడుతూ ఉంటాము. ప్రార్థన లేకపోతే వెంటనే శోధన ఉంటుంది అని దేవుడు మెలకువగా ఉండి ప్రార్థించండి అని బోధిస్తున్నారు. ఈ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో సువార్తల్లో అన్నిసార్లు వ్రాయించారు అంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యాన్ని మనం తెలుసుకోవాలని, తెలుసుకుని, గ్రహించుకుని మెలకువగా ఉండి ప్రార్థించాలని, ఏ శోధన లేకుండా ఆనందంగా దేవుణ్ణి స్తుతిస్తూ జీవించాలని దేవుని ఆకాంక్ష. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రామ్మోహన్ అతని కుటుంబం ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన మొదట్లో చాలా విశ్వాసంతో, ప్రార్థనతో ఉండేవారు. కానీ రాను రాను ప్రార్థన చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఏదో పనిలో పడి మర్చిపోతారు. సరే, మోకరించి ప్రార్థించకున్నా పని చేసుకుంటూ ప్రార్థించుకుందాం అని అనుకుని ప్రార్థన మొదలుపెట్టి ఏవేవో ఆలోచనల్లో మునిగిపోయి ప్రార్థన ఆగిపోయేది. కుటుంబంగా కూడుకోవడం, ప్రార్థించుకోవటం, బైబిల్ చదవటం, పాటలు పాడటం క్రమంగా వదిలివేశారు. ప్రతి వారం మందిరానికి వెళ్ళటం మాత్రం ఆపలేదు. వారికి మెల్లగా శోధనలు మొదలయ్యాయి. అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు మొదలు కాగా మందిరంలో పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించుకునేవారు. పాస్టర్ గారు రోజు బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి అని చెప్పేవారు. వారు వింటారు కానీ పాటించేవారు కాదు. ఒకసారి రామ్మోహన్ కుమారునికి తీవ్ర అస్వస్థత రాగా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అనారోగ్యాలు, కష్టాలు ఎక్కువ అవ్వటం, కుమారుడు హాస్పిటల్ పాలు కావడంతో పాస్టర్ గారు వారికి, మీరు సరైన ప్రార్థన చేసుకోవటం లేదు, బైబిల్ చదవటం లేదు, ప్రార్థనను ఎప్పుడైతే నిర్లక్ష్య పెడతారో అప్పుడే శోధన మొదలవుతుంది, ఇప్పటికైనా కుటుంబ ప్రార్థన మొదలు పెట్టండి అని బోధించి ఆ అబ్బాయికి ప్రార్థన చేయగా ఆ అబ్బాయి స్వస్థత పొందుకుంటాడు. ఇక అప్పటి నుండి రామ్మోహన్, అతని కుటుంబం ఎన్ని పనులున్నా పక్కన పెట్టి రోజుకు 3 సార్లు మోకరించి ప్రార్థించటం, బైబిల్ చదవటం, కుటుంబ ప్రార్థన చేసుకోవటం ఆరంభించగా వారి కష్టాలు, అనారోగ్యాలు అన్నీ తొలగిపోయి దేవుని ఆశీర్వాదాలతో ఆనందంగా జీవించసాగారు. లూకాసు వార్త 22వ అధ్యాయం 46వ వచనంలో, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ఇక్కడ గమనిస్తే యేసుప్రభు వారు కొద్దిగా గట్టిగానే చెప్తున్నారు. మీరెందుకు నిద్రిస్తున్నారు, శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి నిద్రమత్తు విదిల్చుకుని ప్రార్థన చేయండి అని. ప్రార్థన అని మొదలుపెట్టినా, బైబిల్ చదవటం మొదలుపెట్టినా నిద్ర ముంచుకుని వస్తుంది. దానిని జయించి ప్రార్థించాలి, లేకపోతే మనకే నష్టం, అపవాదిని ఆహ్వానించినట్లు అవుతుంది. ప్రార్థన చేయకుండా ఉండటానికి అపవాది రకరకాల పన్నాగాలు పన్నుతాడు. ఎందుకంటే మనల్ని కష్టాలలో వేయాలని, తద్వారా దేవునికి దూరం అవ్వాలని అతని ప్లాను. అందుకే దేవుడు ఇన్నిసార్లు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఎంత కష్టమైనా సరే ఆ కష్టాలను, బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని, నిద్రమత్తును వదిలించుకుని రోజు తప్పక ప్రార్థించి శోధనలలో పడకుండా దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా.
శోధనలలో పడిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి అని ప్రార్థన యొక్క విలువను మాకు నేర్పుతున్న దేవా వందనాలయ్యా. మేం బద్ధకానికి నిద్రమత్తుకు లొంగిపోకుండా మెలకువ కలిగి ప్రార్థించేలా మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు అందరినీ మీ ప్రార్థనాత్మతో నింపండి. ప్రతిరోజు ప్రార్థించేలా వారిని బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారిని ఇప్పుడే ఐశ్వర్యంతో ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థత శీఘ్రంగా దయచేయండి. ఉద్యోగం లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. వివాహం కాని యవ్వనస్తులకు మీ చిత్తంలో ఈ సంవత్సరం ఘనంగా వివాహం జరిపించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. కుటుంబాల్లో శాంతి సమాధానాలు లేక కలతలతో ఉన్న వారికి శాంతి సమాధానాలను ఐక్యతను దయచేయండి. బలహీనతలతో బాధపడుచున్న వారిని బలహీనతల నుండి విడిపించి బలమైన విశ్వాసంతో నింపండి. మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. నాడు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని శిలువ మీద పెట్టిన పలక యేసయ్యను కీర్తిస్తూ పెట్టినది ఎంతమాత్రం కాదు. అది కేవలం క్రీస్తును గేలి చేస్తూ నిందారోపణ చేస్తూ పెట్టినదే. యేసయ్యను తాము యూదుల రాజు అని అంటే ఆయనను మెస్సియా అని కూడా ఒప్పుకోవలసి వస్తుందని వారు ఆ విధంగా పలక మీద మార్చి వ్రాయమని అడుగుతారు.